మంచిది. ఈ పాట పాడారు, ప్రార్థన దేవుని సందర్శన. 90 అంటే 2009లో కొత్తపల్లి నుండి ఏలియా మేస్టర్ వచ్చాడు. ఆ భార్య ప్రెసిడెంట్ అవ్వాలని. వాళ్ళ కుటుంబం వాళ్ళ బామ్మర్ది కుటుంబమే, కానీ ఇంకెవరూ లేరు ఓట్లు వేయటానికి. ఆ ఊరు ప్రెసిడెంట్ అవ్వటానికి ఆయన మేస్టరే, కానీ కోపం ఎక్కువ. ఆ పిల్లల్ని కోపంగా, ఎవరికైనా సమాధానం కోపంగానే ఇస్తాడట ఆయన గురించి విన్నాం. ఆ ఊళ్ళో కొన్ని అద్భుతాలు జరిగినాయి. నిజంగా మరి రాంబాబు రావటానికి, కొత్తపల్లి నుంచి బేబీ రావటానికి, ఇంకెందరో రావటానికి ఏలియా మేస్టరే మార్గదర్శకుడుగా ప్రభుత్వ స్తంభంలాగా నిలబెట్టాడు దేవుడు. కొన్నాళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు బ్లడ్ షుగర్ తగ్గింది, బాగయ్యాడు. కనుక వాళ్ళ భార్యని వైస్ ప్రెసిడెంట్, అది ప్రెసిడెంట్గా నిలబెడతాకని వాక్యం కోసం వచ్చాను. నేను అన్నాను, రిటైర్డ్ అయ్యారు కదా మాస్టర్ చేసి, ఆ డబ్బంతా తాగిస్తాక వాడటాక ఎందుకు ఖర్చు అయిపోద్ది, ఎందుకంటే హాయిగా ఊరుకోండి, అసలు రాజకీయాలు ఎందుకు అని చెప్పాను. కానీ ఆయన వాక్యం తీయమని వచ్చాడని మా ఆయనగారు, అంటే ఏలియా గారు వాక్యం తీయమన్నారు. సింహం అని వచ్చింది. సింహం అంటే రాజు అడవికి, రైట్ వేసేయండి, ఎన్ఎంఎస్గా వస్తుంది, మరొకరు పోటీ లేరని చెప్పాను. ఇక్కడే ఆ అద్భుతం జరిగింది. అదే టైంలో సరిపిల్లో ఐసు సత్యనారాయణ మనవుడికి 9 నెలల పిల్లోడికి కిడ్నీలో రాళ్ళట. రాళ్ళని వాళ్ళకి తెలియదు. బీమారం 2-3 హాస్పిటల్ తిప్పారు, వాళ్ళు కూడా చెప్పలేదు. 5 రోజులు పేస్ ఆగిపోయింది. ఒళ్ళంతా నీరు చేరిపోయి కనుగుడ్డులు కూడా ఉబ్బిపోయి ఆ పిల్లోని తీసుకొచ్చారు. వాడిని ఏడ్చేవాడిని ఆపేవాళ్ళు లేరు. 5-6 తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఊళ్ళో ప్రెసిడెంట్, పాత ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ పులుసుబ్బారావు గారి 4వ కుమార్తె కొడుకు చనిపోయినోడు బతికాడని ఆ ఊరికి అస్వార్త అందింది. ఆ అందినందుకు గాను ఆ వ్యాధి కూడా ఏదో చెప్తారు బాగవుతావు అని తీసుకొచ్చారు. నేను దేవుడిని అడుగుతున్నాను, ఆ పిల్లోడు ఏడుస్తుంటే ఎవరో ఊరుకోబెట్టలేకపోతున్నారు. నేను నూనె తీసుకుంటాను, ప్రార్థన చేస్తాను, అప్పుడు ఏడుపు మానపోతే మాత్రం ప్రార్థనకు జవాబు వచ్చినట్టు ఉండదు కదా. అందుకు తీసుకొస్తాం గొప్పే, ఎవరో చెప్తే తీసుకొచ్చారు, అది గొప్ప కాదు. బాగు చేయటం దేవుడు గొప్ప. దేవునిస్తూ గొప్ప దేవుడైన యెహోవా మొరాలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రతిఫలం ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఆయన పుట్టుకతోటే వచ్చింది ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ఆ సువార్త ఇక్కడ యేసు అద్భుతాలు చేస్తున్నాడని విన్నారు, వచ్చారు. ఆ పిల్లోడు ఏడుపు ఊరుకోబెట్టలేక సతమతం అవుతున్నారు. నేను ప్రభువుని అడుగుతున్నాను, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పాడు. 9 నెలల పిల్లోడు కిడ్నీలో రాళ్ళేటి, ఎవరైనా నమ్ముతారా? నేను చెప్పాను. నిజంగా ఎల్లుండకు పడతాయి అని చెప్పాడు. అప్పుడు చెప్పారు, వాళ్ళకి 5 రోజులు అయిందండి, రాత్రింబగళ్ళు పేసల్లా, ఈ మాత్రం లావు అయిపోయాడు. అన్నం తినిపించి 15 రోజులు అవ్వలేదట. 9వ నెల పిల్లోడు. ఎల్లుండి వరకు బ్రతుకుతాడా అన్నాడు. రాసిస్తాను, బ్రతుకుతాడని. ఎవ్వరు అలా గ్యారంటీ ఇవ్వరు. కానీ ఎల్లుండికి 3 రాళ్ళు పడినాయి. వాళ్ళ ప్రభు తట్టు తిరగటానికి 3 రోజులు పట్టిందేమో. పౌలు గారే 3 రోజులు ఉపవాసం ఉన్నాడట. సరిపెళ్ళి ఐసు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు సుబ్రహ్మణ్యం లారీ లక్కీ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ అడ్రస్తో కూడా చెప్పగలరు. వాళ్ళ అమ్మ దుర్గ గుడిలో పూజ చేస్తుందట, దీపారాధన చేస్తుంది. అటువంటి కుటుంబంలో వాళ్ళ ముదిమనవడి గురించి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడికి దర్శనం
యేసు సమాధిలోంచి లేచినట్టు జలబడిందని, నీరు పడింది. అదిగో యేసు ప్రభు సమాధిలోంచి లేచాడని అనగానే 3 రాళ్ళు పడినాయంట పేస్ ద్వారా. నేను తెల్లటి గుడ్డేసుకుని స్తుతింతా ప్రార్థన చేస్తూ ఉండమన్నా నాళ్ళతో ఆ అద్భుతం జరిగింది. తర్వాత 3 రాళ్ళు, 6 రాళ్ళు పొట్లం గట్టుకు 3 రాళ్ళు తెస్తే సత్యనారాయణ అమృతాంజన్ చేస్తా గాజు ఉండే అందులో వేయి, నువ్వే మర్చిపోతావు. మళ్ళీ ఈ అద్భుతం దేవుడు చేసిన సంగతి నువ్వే. చాలామంది అవసరం అప్పుడు స్వస్థత కావాలన్నప్పుడు ఏడుస్తూ వస్తారు. వాళ్ళు ఏడుస్తున్నారు, పిల్లోడు ఏడుస్తున్నాడు. ఏం చేయాలో తోచని పరిస్థితి. నిజంగా హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకుంటున్నాడు, డబ్బు లేదు. కానీ ఎక్కడికి తీసుకెళ్ళకుండా బాగాడు అయి చచ్చినాడు. మనం ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు 500-600 మందికి పెద్ద